హలో అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానని చెప్పండి? హొస్పేటలో భాగ్యోదయ హోండా షోరూమ్కి వచ్చేసానండి. ఎట్టకేలకు నాకు చాలా రోజుల నుంచి ఒక స్కూటీ తీసుకోవాలి, దాన్ని నేను నడపాలనేది నాకు ఆశ ఉండేది. లాస్ట్కు నేను ఈరోజు షోరూమ్కి వచ్చేసాను తీసుకోవాలనేసి. ఎందుకంటే నాకు ఆశ ఉంది కానీ ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ ఇక్కడ నాకు ఒక ఇక్కడ ఒకళ్ళు కనిపిస్తున్నారు చూడండి. వీళ్ళు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంతని. వాళ్ళే నన్ను గుర్తుపెట్టి, మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా, మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూశాను, మీ షార్ట్లన్నీ చూస్తుంటాను, వంట వంట చేసేది కూడా చూస్తుంటాను, మీ వంట చాలా బాగుంది, గుత్తి వంకాయ కూర చేసిండ్రు కదా, ఆ వంట చాలా బాగుంది అనేసరికి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఎందుకంటే నేను 2-3 సంవత్సరాల నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా నన్ను గుర్తించలేదు. అంటే ఇంత పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీలో నన్ను ఎవరు గుర్తిస్తారనుకున్నాను, కానీ ఆ యూట్యూబర్ నన్ను గుర్తించేసరికి నాకు ఎంతో సంతోషమైంది. మా వారు అది నేను మాట్లాడుతున్నప్పుడే వీడియో తీసేశారు. నాకు అది మరుపురాని క్షణం అని చెప్పవచ్చు. ఇక్కడ అన్నీ అది ఆ సంతోషంలో ఉండగానే మళ్ళీ ఇక్కడ షోరూంలో అన్నీ ఆమె చూపించడానికి వచ్చేసింది ఏమేమి ఉన్నాయనేసి. ఇక్కడ యాక్టివ్ హోండాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్టివ్ హోండాలో 125cc అనేసి, ఇది మైలేజ్ బాగా ఇస్తుంది, 56 మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. దీంట్లో 5-6 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్లలో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. ఆ కలర్ ఏంటి, ఏది నేను సెలెక్ట్ చేసుకున్నానని తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నాకు ఈ సంతోషంలో ఏం చెప్పాలని తెలియట్లేదు. ఎందుకంటే నాకు ఒక అభిమాని దొరికి ఈ మేడం అని పలకరించింది కదా, ఆ సంతోషం ఇంకా ఎక్కువగా ఉంది. 2-3 సంవత్సరాల్లో ఒకే ఒక నన్ను సబ్స్క్రైబర్ నన్ను గుర్తుపెట్టి నన్ను పలకరించింది. ఇక్కడ హీరో హోండా